నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్న రేవంత్. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. సీఎం జగన్ పై దాడి కేసులో సతీష్ కు పోలీస్ కస్టడీ. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రేపటితో ముగినున్న స్వీకరణ. తెలంగాణలో బీజేపీ దూకుడు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న మోడీ. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. రైట్ డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందుకే దానం నాగేందర్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. పద్మారావును ఓడించేందుకు బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఎన్నికల్లో నిలబెట్టారని చెప్పారు. సికింద్రాబాద్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు రేవంత్ రెడ్డి. ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకు వెళ్ళి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. మనమందరం శ్రీరామనవమి చేయలేదా? నిన్న హనుమాన్ జయంతి చేయలేదా? మనం రోజు గుడికి పోతే మొత్తలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా? కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు. ఆ మాయలు ఎవరు పడకండి. బీజేపీ వాళ్ళు మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే, ఈ నగరానికి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీని విస్మరించిందని అన్నారు. దేశ ప్రజలను మోదీ మోసం చేశారన్న కేటీఆర్ రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు. రెడ్డికేమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది, రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది మల్కాజ్గిరి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి. రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ, మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే. వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు, పార్లమెంట్ లో పత్తాలేడు. అందుకే నేను అనేది, ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళ వస్తారు, నిలుచుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా గల్లబడరు. అందుకే నేను అనేది, ఇవాళ హుజూరాబాద్కి వెళ్ళి వచ్చిన ఆయన కానీ, తాండూరుకి వెళ్ళి వచ్చిన ఆయన కానీ, వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎవ్వరు గల్లబడరు, ఎక్కడ కూడా మీకు దొరకరు. ఈ ఎన్నిక ఉత్తుత్త ఎన్నిక కాదు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం
నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడేబాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? 15 లక్షలు వేస్తా, అందరి ఖాతాలల్లా నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడేబాయి బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. చోటాబాయి గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా కదిస్తా అని చెప్పి చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. అటు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి. ఇద్దరితో కొట్లాడాలి ఇప్పుడు మనం. ఎందుకు వేయాలి ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరివాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు. శ్రీరాముడు కూడా లంగలను గెలిపి, దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. రేవంత్ రెడ్డి శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వంట నూనె 60, ఇప్పుడు ఎంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు. పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా? 200. ఏమమ్మా, మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి. ఒకసారి గంజాయికి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతుల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను, 149 రూపాయలు కేబుల్ టీవీ, 15 MBBS ఇచ్చాను, 150 ఛానల్స్ ఇచ్చాను, వైఫై ఇచ్చాను. ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు? 350 రూపాయలు చేసేశాడు. ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు. నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా. దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయలు ఉంటే
111 అయింది. డీజిల్ 70 ఉంటే 99 అయింది. మీ పక్కన ఒరిస్సా ఉంది. ఒరిస్సా కంటే మన దగ్గర 10-15 రూపాయలు ఎక్కువగా ఉంది, అంటే 10% ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే 10% ఎక్కువ అవుతుందో రవాణా ఛార్జీలు పెరిగి ప్రతి ఒక్క దాంట్లో మీకు 6-7% పెరిగే అవకాశం వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నిటికి కూడా కరెంటు కావాలి. అంటే ఇండస్ట్రీ పెడతారు, ప్రాసెస్ చేస్తారు, రైస్ మిల్స్ ఉంటాయి, దాల్ మిల్లు ఉంటాయి. అక్కడంతా కూడా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ ఛార్జీలు ఎవరిపైన వేస్తారంటే మీ పైన వేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అదే నా బాధ, నా ఆవేదన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, నేనేదో అమ్మఒడి ఇచ్చానని ఇప్పుడే చెప్పాడు. కోన రవికుమార్ చెప్పాడు. మొదటి సంవత్సరం 15,000 అన్నాడు. అంతకు ముందు అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తా అన్నాడు. తర్వాత ఆంక్షలు పెట్టాడు, 15,000 అన్నాడు, 14,000 తగ్గించాడు, మళ్ళీ 13,000కి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఆంక్షలు పెట్టను. అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే, నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో చూడండి, అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే, బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతను ఇచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు, 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో 10 రూపాయల వరకు వస్తుంది. మీ దగ్గర కరెంటు ఛార్జీలు పెరగడం, మద్యం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం, దీనివల్ల 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇవి రెండు చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక రేట్లు పెంచేశాడు, మద్యం దోచుకుంటున్నాడు, ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు. భూగర్భ ఖనిజ సంపద, భావి తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఆలోచిస్తే కడాన 30-40 సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే, ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి వేల కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు, రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు లూటీ చేసి ఈయన మనుషులు దోచేసుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను అందుకని రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం, ఒక విజన్తో ముందుకు పోతాం. మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన, నా అధ్యేయం. ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అది ఏ విధంగా చేస్తారని మీరు ఆలోచిస్తే, డాక్రా సంఘాలు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నిలబడ్డాయంటే
అది నేను వేసిన ఫౌండేషన్, అది నేను చూపించిన దారి. దుర్మార్గులు చాలామంది దాన్ని చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయారంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పటిష్టమైన డాక్రా సంఘాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇంకొక పక్క మీ అందరిని కోరుతున్నా, మన ఆడబిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కంటే కుటుంబంలో ఫైనాన్స్ తయారు చేయడం చాలా కష్టం. భర్త డబ్బులు సంపాదించి మీకు ఇస్తే, లేకుంటే మీ ఆదాయం కూడా దానికి జమ అయితే మీరు మొత్తం బడ్జెట్ తయారు చేస్తారు. పిల్లలకు చదువుకు ఎంత కావాలి, ఏ నెలలో ఫీజులు కట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంతగా కొనాలి, లేకపోతే కరెంటు బిల్లు ఎంత చేయాలి, పన్నులు ఎంత కట్టాలి, అన్నీ ప్లాన్ చేసి సమర్థవంతంగా ఇల్లును నడిపే మా ఆడబిడ్డలు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచించాను, నేను కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాను. ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి, సూపర్ పవర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఆ 4 కార్యక్రమాల్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకు చొప్పున సంవత్సరానికి 90,000, 5 సంవత్సరాల్లో 90,000, నెలకు 18,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తాను. ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, మీ ఖర్చులు తగ్గిస్తాను. మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, మళ్ళీ హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 1,200 రూపాయలు చొప్పున ఒక్కొక్క సిలిండర్కి 3,600 రూపాయలు మీకు ఆదా అవుతుంది. కాసేపట్లో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయం శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారు. అలాగే తంగెళ్లతో పాటు కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మసీదులో ప్రత్యక్ష ప్రార్థన జరిపించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీంతో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. వైసీపీకి కొమ్ము కాసిన పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని హితవు పలికారు. విజయవాడ సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారులు మార్పు రావాలని అన్నారు. వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ సీఐలు వెల్లంపల్లి కనుసన్నలో నడుస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే నాయి బ్రాహ్మణులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నాయి బ్రాహ్మణ సంఘం నేతలు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన వారు కూటమి అభ్యర్థులైన కేశినేని చిన్ని, సుజనా చౌదరిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏంటంటే ముఖ్యంగా ఈ పోలీసు వారు ఈ బ్యాండ్ వాళ్ళకి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంతేకాకుండా బార్బర్ సిలోన్స్ లోనే అనేక కొత్త ఒరవడి సృష్టించినందున ఉన్నటువంటి సిలోన్లు దెబ్బతింటున్నాయి. కాబట్టి అనేక సమస్యలు మా పెద్దలు ముందే చెప్పి ఉన్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెందాలి అంటే
ఎన్డీఏ కూటమి అభ్యర్థులను మేము గెలిపించుకోవాలని ముందుకు తీసుకెళ్తేనే మేము కూడా అభివృద్ధి చెందుతామని చెప్పి ముందు తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క కేవీ రామారావు నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మాకు ముఖ్యమైన విషయాల్లో మాట్లాడుతున్నాం. దీని గురించి ఈరోజు మసాజ్ సెంటర్లు పెడుతున్నారు. మా నాయ బ్రాహ్మణులకి దాంట్లో కటింగ్ షాపులు పెట్టడం వల్ల మా పరువు తీసేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతి మసాజ్ సెంటర్లో కటింగ్ షాపులు తీయాలని కూడా మాకు డిమాండ్ చేస్తున్నాను నేను. అట్లాగే ప్రతి ఆపరేటెడ్ పోస్టుల్లో మా నాయ బ్రాహ్మణులకి అవకాశం కల్పి నిండు కుండను తలపించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడి ప్రతాపానికి ఎడారిలా మారింది. లక్షలాది ఎకరాలకు సాగునీరందించి కోట్లాది మంది గొంతులను తడిపి తాగునీరందిందే గోదావరి నీళ్లు రామచంద్ర అంటోంది. పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన ప్రాంతమంతా బీడు బారింది. గలగల పారే గంగమ్మ మూగబోయింది. మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి 3 రాష్ట్రాలను పునీతం చేస్తూ దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది నేడు నీటి పొట్టులేక అల్లాడుతుంది. సాగునీటి కష్టాలను తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎడారిలా మారడంతో తెలంగాణ ప్రజానీకం ఎండిన డ్యాం చూసి కంటతడి పెడుతుంది. బువ్వ పెట్టే భూతల్లి గుక్కెడి నీళ్లు లేక నెర్రలు వారుతుంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న గుండెలు పగిలిపోయేలా రూదిస్తున్నాడు. జీవనదులుగా పేరున్న గోదావరి ప్రాణహిత నదులను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నాడు వైఎస్ఆర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును చేపట్టారు. ఏటిని ఎదురించి బ్యారేజీలు కట్టి బీళ్లుగా మార్చిన పంట పొలాలను పచ్చగా చేసిన జీవనది నేడు జీవత్సంలా మారింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు జంట నగరాలకు నీరందిస్తూ ఎన్టీపీసీఆర్, ఎఫ్సీఎల్ పరిశ్రమలకు ఎల్లంపల్లి నుండి నీటిని వాడుకుంటారు. ప్రాజెక్టు మొత్తం నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.29 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ 3.3 టీఎంసీలు కాగా గత 10 రోజుల నుండి దంచికొడుతున్న ఎండల కారణంగా రోజుకు 100 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతుంది. నిప్పుల కొలుములా భగభగ మండుతున్న సూర్యుడి ప్రతాపం ఇలాగే ఉంటే ఈ నెల చివరి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు ప్రమాదం ఉందని అక్కడ రైతాంగం గుండెలు బాదుకుంటున్నారు. అదే జరిగితే 3 జిల్లాల ప్రజలతో పాటు జంట నగరాలకు తాగునీరు కష్టాలు తప్పవు. మరోవైపు ఎల్లంపల్లిలో ఇంటెక్ వెల్ వద్ద నీటి మట్టం 140 మీటర్లు ఉండగా మరో 2 మీటర్లు తగ్గితే నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని 8 సంవత్సరాల కిందటి పరిస్థితి పునరావృతం కాబోతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇక నీటి నిల్వలు అడుగంటితే నీటిని తరలించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో కిలోమీటర్ వరకు రోడ్డు నిర్మించి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి 25 సబ్ మెర్సిబుల్ పంపులను ద్వారా నీటిని తోడేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎప్పుడు చూసినా కూడా నిండు కుండలాగా ఉన్నటువంటి నీరు ఉండేది. మరి వాటికి వచ్చేసరికి దిగువ స్థాయిలో ఉండి నీరెండిపోతూ ఉన్నది. వేలాది గ్రామాలను తరలించి కట్టినటువంటి ప్రాజెక్టులో నీళ్లు లేకపోయేదానికల్లా కారణాలేంటో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడి పారిశ్రామిక నగరంలో ఉన్నటువంటి వాళ్లకు నీళ్లు అందించడం లేదు. లక్షలాది ఎకరాల పంటలు నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టానికి అన్నిటి కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అన్నారం, మేడిగడ్డ, సుందీల ప్రాజెక్టులతో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి చూపించారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం గోదావరి నదితో మమేకమై సస్యశ్యామలంగా మారింది. గడిచిన దశాబ్ద కాలం జలకరతో గలగలపారిన గోదావరి నేడు చుక్క నీరులాగా అల్లాడిపోతుంది. పాలకుల నిర్లక్ష్యమో ప్రకృతి ప్రకోపమో తెలియదు కానీ ఎన్నడూ లేని విధంగా ఎల్లంపల్లి ఎడారిగా మారడంతో అక్కడి జనం
ఆందోళన చెందుతున్నారు. ముందు చూపుతో ప్రాజెక్టులో నీటిని నింపవలసిన సంబంధిత శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని ప్రాంతంలో మరి ప్రజలు మంచినీటి సౌకర్యం లేక గొంతెండుతున్న దుస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి పక్కనే గోదావరి ఉంటుంది, మరో పక్క ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి హైదరాబాద్కు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ నీళ్లను మరి గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రజలకు గొంతెండుతున్న మరి పట్టించుకునే నాదుడు కరువయ్యారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి నిండు కుండలాగా ఉంటే మరి నీళ్లు మొత్తం పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రైతులకు అనేక రకంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి పొలాలు ఏర్పడతా ఉన్నాయి. గోదావరి నీటిని సముద్రం పాలు కాకుండా ప్రాజెక్టులో నీరు నింపి తెలంగాణ పొలాల్లో సిరిలు పండించే విధంగా పాలకులు ప్రణాళికలు రూపొందించాలని కోరుకుంటున్నారు ఎల్లంపల్లి పరిసర ప్రాంత వాసులు. అప్పుడే తాగు సాగునీటితో జనం కష్టాలు తీరుతాయని, పచ్చని పంట పొలాల్లో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుందని అంటున్నారు. దేశంలో బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా 1000 రూపాయలకు పైనే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఒక్కరోజే 1400 రూపాయలు తగ్గి ప్రస్తుతం తులం 66,150కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసిడి రేటు 1530 రూపాయలు పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ 72,160కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు 2,500 పడిపోయి 83,000 మార్కుకు దిగొచ్చింది. That's a KV Bulletin updates. For more updates, keep watching Swatantra News.